ఉందని చెప్తున్నాడు. ఇక నర్సన్నపేట విషయానికి వస్తే పొత్తు పార్టీల నుంచి బొగ్గు రమణమూర్తి ఇక్కడ పోటీకి దిగారు. అలాగే ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఆయన మంత్రిగా చేశారు. ధర్మాన కృష్ణదాస్కి మంచి ఆదరణ ఉంది నర్సన్నపేటలోని. సో అలాంటి ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గంలో ఈసారి బొగ్గు రమణమూర్తి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ధర్మాన ఫ్యామిలీకి కూడా శ్రీకాకుళం జిల్లాలో మంచి పట్టున్న ప్రాంతం. ధర్మాన ప్రసాదరావు గారు సోదరుడు ఈయన ధర్మాన కృష్ణదాస్ గారు. సో ఆయనకి కూడా మంచి పట్టున్న ప్రాంతం. సో గతంలో కూడా ఆయన సక్సెస్ఫుల్గా గెలిచిన చరిత్ర ఉన్న వ్యక్తి. కానీ ఈసారి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నర్సన్నపేటలో కూడా తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తున్నది. అంటే శ్రీకాకుళంలో ఇప్పటి వరకు మనం చూసిన 4 నియోజకవర్గాల్లో టీడీపీ వైపే ఒకటి క్లోజ్ కంటెస్ట్ మనకు కనిపిస్తున్నది, కానీ టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పి రిజల్ట్ చెప్తుంది. మరి చూద్దాం ధర్మాన కృష్ణదాస్కి అక్కడ మరి ఎదురుగాలి వీస్తుందనేది. ఇక శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి వచ్చేద్దాం. హెడ్ క్వార్టర్ విషయానికి వస్తే గొండు శంకర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న ప్రయోగం చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే గుండప్పల సూర్యనారాయణ గారు వాళ్ళ సతీమణి చాలా సౌమ్యులు, మంచివారు, మంచి పేరున్న వ్యక్తులు. సో వాళ్ళ ఫ్యామిలీకే ఎప్పుడు శ్రీకాకుళం సీట్ ఇస్తున్నారు. వాళ్ళు సక్సెస్ సాధించిన చరిత్ర కూడా ఉన్నది గుండప్పల సూర్యనారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు. కానీ ఈసారి వాళ్ళని కాదని గొండు శంకర్కి ఆ సీటుని ఇచ్చి ఒక పరీక్ష పెట్టారనే చెప్పొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం దేన్ని తీసుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. అంటే ఎలక్షన్ చేయాలంటే కొన్ని అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి మరి ఆ ఈక్వేషన్స్లో గొండు శంకర్గా నాకు టికెట్ ఇచ్చారేమో. గొండు శంకర్ విషయంతో పాటుగా ధర్మాన ప్రసాదరావు ఇక్కడ మనం చూడొచ్చు. మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న వ్యక్తి ధర్మాన ప్రసాద్. మనం చూసాం వీళ్ళు లిస్ట్ పెట్టినప్పుడు కూడా, లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎమ్మెల్యే లిస్ట్ అంతా కూడా ధర్మాన ప్రసాద్ గారే ఆయన చదివారు. సెంటిమెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తుంటారు, హై ప్రయారిటీ ఇస్తుంటారు. ఆయన కూడా పలు నియోజకవర్గాల్లో మంత్రిగా చేసిన చరిత్ర ఉంది. ధర్మాన ప్రసాదరావు మీద ఈయన గొండు శంకర్ మరి ఈసారి నిలబడి సక్సెస్ సాధించగలడా? సో ఇక్కడ విషయానికి వస్తే ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ కింద పేర్కొంటుంది ఈ సర్వే. అంటే ఒకటి ఇచ్చాపురం, మరొకటి శ్రీకాకుళం. ఈ జిల్లాలోనే 2 క్లోజ్ కంటెస్ట్లు ఉంటాయి. అంటే వన్ సైడ్ అన్నది ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి శ్రీకాకుళం జిల్లాలో లేదు అని చెప్పి ఈ సర్వే చెప్తున్నది. మరి చూద్దాం. నెక్స్ట్ ఆమదాల వలస వెళ్దాం. ఆమదాల వలస పొత్తు పార్టీల నుంచి కోన రవికుమార్, మాజీ విప్, తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో గెలిచారు, ఆయనకి టికెట్ ఇచ్చారు. ఇక తమ్మినేని సీతారాం, స్పీకర్ తమ్మినేని సీతారాంకి మరొకసారి ఆమదాల వలస టికెట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అయితే ఇక్కడ మరి కోన రవికుమార్ కూడా ఫైర్ బ్రాండు, ఆయన కూడా ఎక్కడా తగ్గడు. వివాదాలంటే ముందు అడుగు ఆయనే వేస్తాడు. తమ్మినేని కుటుంబానికి, కోన కుటుంబానికి కూడా ఎప్పుడు ఏదో రచ్చ సాగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. గత ఎన్నికలో తమ్మినేని సీతారాం గారు అక్కడి నుంచి విజయం సాధించారు. ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్, గతంలో కూడా పలు శాఖ మంత్రుల కింద చేసిన చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి. సో ఆ తర్వాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం, ఇప్పుడు స్పీకర్ కూడా. అయితే మరి ఆమదాల వలస నియోజకవర్గంలో ఈ సర్వే చెబుతున్నది తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందని డైరెక్ట్గా ఇచ్చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మనం చూస్తే కోన రవికుమార్ వైపే వాళ్ళు చూస్తున్నారు. ఆమదాల వలస నియోజకవర్గాన్ని తమ్మినేని సీతారాము కూడా ఈసారి ఓడిపోబోతున్నారు అన్నది వాళ్ళు చెప్తున్న రిజల్ట్. ఇక పాతపట్నం విషయానికి వస్తే పాతపట్నం కూడా బార్డర్ నియోజకవర్గమే, ఏపీ ఒరిస్సా ప్రాంతానికి. అక్కడ మామిడి గోవిందరావు, పొత్తు పార్టీల నుంచి మామిడి గోవిందరావు అక్కడ పోటీలో ఉన్నారు. పొత్తు పార్టీల నుంచి రెడ్డి శాంతి, ఈవిడ సీనియర్ పొలిటీషియను, రెడ్డి శాంతి గారు అక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఇక పాతపట్నం విషయానికి వస్తే టీడీపీకే ఎడ్జ్ ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. ఇక రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి వస్తే కోండ్రు మురళీమోహన్, మాజీ విప్పు, ఈయన కూడా సీనియర్ పొలిటీషియన్. కోండ్రు మురళీమోహన్ పొత్తు పార్టీల నుంచి బరిలో ఉంటే డాక్టర్ తాలే రాజేష్ ఇక్కడి నుంచి ఆయన బరిలో ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకే ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆల్మోస్ట్ మెజారిటీ సీట్లన్నీ కూడా టీడీపీకే ఈ సర్వే కట్టబెట్టింది. ఇక మరొక నియోజకవర్గం విషయానికి వస్తే
ఎచ్చెర్ల నియోజకవర్గానికి పొత్తు పార్టీ నుంచి ఎన్ ఈశ్వరరావు ఇక్కడ బరిలో ఉంటే గొర్రె కిరణ్ కుమార్, గొర్రెల ఫ్యామిలీ కూడా చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ, ఎచ్చెర్ల ఆ ప్రాంతాలన్నింటితో కూడా వాళ్ళు శాసించే ఫ్యామిలీ. మరి ఆ గొర్రెల కిరణ్ కుమార్కి ఇక్కడ టికెట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, ఒక్కసారిగా ఇది మారిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉంది, ఎచ్చెర్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి సర్వే చెప్తుంది. ఇక మరో నియోజకవర్గానికి వెళ్దాం, బొబ్బిలి. బొబ్బిలి నియోజకవర్గం వేరే చెప్పాల్సిన అవసరం లేదు, బొబ్బిలి పేరు మారు మోగిపోతూ ఉంటుంది, బొబ్బిలి దొరలు. మరి అక్కడ ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు, అక్కడ ఎవరికి గెలిచే అవకాశం ఉంది? పొత్తు పార్టీల నుంచి ఆర్ఎస్వి కేకే రంగారావుకి ఇక్కడ పొత్తు పార్టీల నుంచి బరిలోకి దింపుతుంటే ఆయనకి పోటీగా చిన్నప్పల నాయుడు, ఈయన సీనియర్ పొలిటీషియను, గతంలో గెలిచిన దాఖలా ఉన్నాయి. చిన్నప్పల నాయుడికి అక్కడ ఆ సీట్ని కేటాయించడం జరిగింది. మరి రంగారావు మీద, ఆ బొబ్బిలి దొరల కుటుంబం మీద ఆయన గెలిచే అవకాశం ఉందా అంటే సర్వే లేదు అని చెప్తుంది. తెలుగుదేశం పార్టీకే క్లియర్గా అక్కడ ఇచ్చింది, గెలిచే అవకాశం ఉంది అని ఇక మరొక విషయం, ఇది కూడా చాలా కీలకమైన నియోజకవర్గం, చీపురుపల్లి. ఉత్తరాంధ్ర రీజన్లో మనం చూసుకుంటే చీపురుపల్లి, ఇప్పటి వరకు కూడా ఎచ్చెర్ల వరకు కూడా మనం శ్రీకాకుళం చూసాం, ఆ తర్వాత మనం విజయనగరం జిల్లాకు వచ్చాం. విజయనగరం జిల్లాకు సంబంధించిన బొబ్బిల్లో అయితే తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. చీపురుపల్లి చాలా కీలకమైన నియోజకవర్గం, ఎందుకంటే బొత్స కంచుకోట, బొత్స సత్యనారాయణ కంచుకోట. అక్కడ బొత్సాని ఓడించడం అంటే చాలా కష్టం. సో ఆ నియోజకవర్గం విషయానికి వస్తే చీపురుపల్లిలో కళా వెంకట్రావు, సీనియర్ పొలిటీషియన్, మాజీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు గారికి ఇక్కడ లాస్ట్ మినిట్లో సీట్ ఇచ్చారు. ఇది చాలా తర్జన భర్జనలు పడ్డారని అనుకోవచ్చు, ఎందుకంటే గంటా శ్రీనివాసరావును ముందు అక్కడికి వెళ్ళమన్నారు, ఆయన వెళ్ళను అంటే ఆయనకు బొబ్బులు ఇచ్చారు. లాస్ట్ మినిట్లో అసలు కళా వెంకట్రావు ఇంత సీనియర్ పొలిటీషియన్కి ఈసారి టికెట్ ఉంటుందా లేదా అని చెప్పి చాలా మల్లగుల్లాలు పడిన తర్వాత ఫైనల్గా కళా వెంకట్రావు వైపే మొగ్గు చూపించారు. కళా వెంకట్రావుకి పొత్తు పార్టీల నుంచి విజయనగరం జిల్లా నుంచి సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ప్రత్యర్థి, చాలా కష్టమైన ప్రత్యర్థి మీద ఆయన ఇప్పుడు పోటీ చేయాల్సిన అవసరం ఉంది. బొత్స సత్యనారాయణని ఓడించడం చాలా కష్టం అన్నది అందరూ మాట్లాడుకునే మాటలు. సర్వే కూడా వాళ్ళకే పాజిటివ్గా చెప్పింది. వైఎస్ఆర్సీపీకి డైరెక్ట్ విన్ అని చెప్పి ఇక్కడ సర్వే పేర్కొంటుంది. బొత్స మరొకసారి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు, ఇది వాళ్ళు అంచనా వేసింది. ఇక విజయనగరం విషయానికి వస్తే అదితి గజపతిరాజు పొత్తు పార్టీల నుంచి, అదితి గజపతిరాజు, గజపతి ఫ్యామిలీస్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అశోక్ గారు, అలాగే ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక చరిత్ర కలిగిన ఫ్యామిలీ, ఉత్తరాంధ్రాన్ని శాసించిన ఫ్యామిలీ, రాజకుటుంబం. సో చాలా మంచి ఆదరణ ఉన్నది. అంటే విజయనగరం జిల్లాలో, విజయనగరం సిటీలో మనం చూసుకుంటే సకానికి పైగా ఆస్తులు ఆలియే ఉంటాయి అన్నది ప్రచారం, ఉన్నాయి కూడా. అక్కడ భూములన్నీ కూడా లేదో దారాదత్తం చేయడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం, ఇలాంటి అంశాలన్నీ ఉంటే చాలా మంచి పేరు. వాళ్ళకి ఏంటంటే అవినీతి చేయాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి ప్రజాక్షేత్రంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఉండదు. రాచరిక కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ పరిమితుల్లోనే వాళ్ళు ఉండే విధంగా వాళ్ళ రాజకీయాలు ఉంటాయి. ఎవరు విమర్శించినా, ఎవరు చేసినా వాళ్ళు పంతా వాళ్ళదే. అదే బొత్స సత్యనారాయణ కూడా సక్సెస్ అయింది. ఆయన ఒక మాస్ లీడర్గా ఎదగడం, జనాల్లో తిరగడం, ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా బొత్స కుటుంబాన్ని రాజకీయ పరంగా ఒక ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లిన చరిత్ర విజయనగరం ప్రజలకు ఉంది. ఆయన ఆ రకంగా అడుగడుగు వేసుకుంటా ఈ స్టేజ్కి వచ్చారు. సో ఇక్కడ విషయానికి వస్తే అదితి గజపతిరాజు మీద వీరభద్రస్వామి కూడా సీనియర్ పొలిటీషియను, గతంలో గెలిచిన చరిత్ర ఉన్న వ్యక్తి, అంత సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి. ఇక్కడ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి బరిలో ఉండబోతున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ గజపతి ఫ్యామిలీకే విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పి రిజల్ట్ చెప్తున్నది. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు అని. తెలుగుదేశం పార్టీ వైపు మరొక వైపు మొదటిసారి అశోక్ గారి కుమార్తె అదితి ఈసారి గెలిచే అవకాశం ఉంది, ఆవిడ అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాలు పరిశీలిద్దాం. ఇక మరొక నియోజకవర్గం విజయనగరంలో చూసుకుంటే నెల్లి